ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రావణి, నీకు డ్రెస్ చాలా బాగుంది. నువ్వు కూడా చాలా బాగున్నావు సంధ్య. అవును, ఇంతకీ అక్క ఎక్కడా? వస్తున్నానే. అక్క, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీకు మా దిష్టే తగిలేలా ఉంది. ఊరుకోండి, మీరు మరీ చెప్తారు. ఏమంత ఓవర్గా కూడా రెడీ అవ్వలేదు. నువ్వు సింపుల్ గా రెడీ అయినా సూపర్ గా ఉంటావు అక్క. దీపావళి పండుగ కళ అంతా మొత్తం నీలోనే కనిపిస్తుంది అక్క. నేను మీ అక్కని కాబట్టి మీకు ఎలా ఉన్నా నచ్చుతాను. అంటే మేం చెప్తే నమ్మవన్నమాట. సరే అయితే శంకర్ గారిని పిలుస్తాను, ఆయన అయితే కరెక్ట్ గా చెప్తారు. అయ్యో వద్దే, ఆయన నన్ను అస్సలు పొగడరు. లేదక్క, శంకర్ గారు అయితేనే కరెక్ట్ గా చెప్తారు. శంకర్ గారు, ఏంటి మన షాపింగ్ మాల్లో చూసినట్టు ఇలా చూస్తున్నారు అందరూ? అప్పుడు బాగా అనిపించారు, ఇప్పుడు చాలా బాగా అనిపిస్తున్నారు. ఊరుకోండి, నాకు దిష్టి తగులుతుంది. అది సరే శంకర్ గారు, ముందు మా అక్క ఎలా ఉందో చెప్పండి. తను చాలా అందంగా ఉందంటే నమ్మడం లేదు. ఎలా నమ్ముతుంది? అందంగా ఉంటే కదా. చెప్పాను కదా, శంకర్ గారిని నా గురించి అడగండి అని. ఎప్పుడు ఇంతే. నా గురించి ఒక్క మాట కూడా మంచి మాట చెప్పరు. నేనంటే ఎప్పుడు లోకవే. అసలు మిమ్మల్ని గౌరీ గారు ఏదో జోక్ చేశానండి, అంతే. ఇప్పుడు మీరు తిట్ల పురాణం స్టార్ట్ చేయకండి, ఈ రోజు పండగ. మీరైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారని మిమ్మల్ని పిలిస్తే మీరు ఇలా చెప్తే ఎలా శంకర్ గారు? ఇప్పుడు హార్ట్ఫుల్ గా చెప్పండి, మా అక్క ఎలా ఉంది? చెప్పమంటారా? గౌరీ గారు అందంగా ఉంటారనేది చాలా చిన్న మాట. ఆవిడ గురించి చెప్పాలి అంటే పాల సముద్రంలోంచి వచ్చిన లక్ష్మీదేవిలా ఉంటారు. ఆవిడ కళ్ళు కలువలు. ఆ కళ్ళు మనల్ని చూస్తున్నాయనుకుంటాం, కాదు, అవి ఎన్నో మాట్లాడతాయి. అదిగో ఆ నవ్వు చూస్తే చాలు, మనసులో ఎంత బాధున్నా సరే చిటికలో మాయమైపోతుంది. ఇక గౌరీ గారు కోపంగా మాట్లాడారనుకోండి, ఫాస్ట్ బీట్ మ్యూజిక్ విన్నట్టుంటుంది. ఇక గౌరీ గారు ప్రేమగా మాట్లాడితే టే టేవ్ టే టే టేవ్ అని గుండెల్లో వైలిన్ మోగినట్టుగా ఉంటుంది. ఇక గౌరీ గారు నడుస్తూ ఉంటే గలగలా ప్రవహించే నదిలా ఉంటారు. అసలు నిజం చెప్పాలంటే మీ అక్క అందానికే కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అబ్బబ్బబ్బా, మా అక్కని ఎంత అందంగా పొగిడారో. మీలో ఒక మంచి కవి కనిపిస్తున్నారంటే నమ్మండి. కవి అన్నావు కదా, ఒక మంచి కవిత వదులుతాను చూసుకో. నేను కవినే కాని కసాయిని కాను, జాలిగుండె కలవాణ్ణే కాని జులాయిని కాను, రాగాలు పలకబోయిన వీణనే కాని రాయిని కాను. చాలు. ఈ రోజు పండగ, రండి దేవుడికి నమస్కారం చేసుకుందరు. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.